నీడ ఫోటో అన్న అక్కడే ఉంది ఫోటో కావాలంట हमारा आंसर पूरा सर डोंट पुश 2 minutes ahead I'll stop చెప్పకూడదని చెప్పారు. ఓకే 5th సీన్ చెప్పాలని చెప్పారు. అది కూడా చెప్పకూడదా? అది కూడా చెప్పకూడదన్నారు. మళ్ళీ ప్రభాస్ దీన్ని అందరిది లాంచ్ చేస్తాం. అండ్ విష్ణు గారు ప్రభు గారు ఆరోగ్యం ఎలా ఉంది? సూపర్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. పైన అరేంజ్ చేశాను ఎట్లైనా కూర్చోండి మళ్ళీ కిందకు వచ్చేస్తాను. కింద ఏ పక్క అట చూడండి బాబు. కొంచెం ఇబ్బందిగా ఉంది. వాక్ ఫాస్ట్ టైం రండి రండి. మీరు ముందు రండి. మీరిద్దరూ మీకు ఒక 5 రోజులు వెళ్ళిపోతాం. ఫోటోస్ పడతాం. సూపర్ విషయం చాలా గొప్పగా ఉన్నాయి. ఇంగ్లీష్ పిక్చర్స్ లాగా ఉన్నాయి. మనం సెల్ఫ్ డబ్బాలు కాదు. నేను చూడలేదు. We'll all stand together. We'll all stand together. You guys stand together. What's the time? Time is 2:20, 2:40. Okay, Uncle, run down. Meeting in. Director sir, आइए please. Director sir. Anthony. Anthony Gonzalez. Mukesh uncle, आइए please. మీరు కొంచెం వెనక్కి వెళ్తే అందరూ నిలబడతారు.
నాన్న మీరు వచ్చేసేసి ఒకసారి గ్రూప్ ఫోటో చేసుకుంటారు ఇంకా జరుగుతుంది అందరి కోసం జరుగుతుంది మన వాళ్ళు ముందు రాసిరా ఓకే మొత్తం టైం हमारा सिनेमा कुछ नहीं करते तुम जाओ आगे जाओ यस legendary actor, పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబు గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. అలాగే శరత్ కుమార్ గారికి ఈ కార్యక్రమానికి వెల్కమ్ పలుకుతున్నాం. లేదు ఇక్కడే కూర్చొని మన స్టేజ్ ఎక్కేస్తాం సో ఇంత ఎనర్జీ మధ్యలో మంచు కన్నప్ప టీజర్ బాబు గారి అభిమానులకి, మంచు విష్ణు గారి అభిమానులకి అందరికీ కూడా ఈ కార్యం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఈ చిత్రం journey. Do I have 5 minutes? 2:40, sir. Just let me know. చూడడం జరిగింది. స్టిల్ ఆవిడ అంతే బ్యూటిఫుల్ గా ఉన్నారు. సో వెల్కమ్ మధుజీ, వెల్కమ్. అండ్ ముఖేష్ ఋషి గారికి కూడా ఈ కార్యక్రమానికి వెల్కమ్. అండ్ అలాగే కన్నప్పని డైరెక్ట్ చేసి మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్. రైట్, కన్నప్పకి శివుడే అన్ని, కన్నప్పకి శివుడే దేవుడు, శివుడే నాన్న, శివుడే అన్ని అన్నమాట. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న కన్నప్పకి ఈయనే దేవుడు, ఈయనే అన్ని. సో విడివిడిగా కాకుండా వారిద్దరిని కలిసి వేదిక మీద రావాల్సిందిగా కోరుకున్నాం. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ ఆయన, ఎన్నో చిత్రాలకి హీరో ఆయన చిత్రసీమనే కాదు మన మనసులను కూడా ఏలిన హీరో ఆయనే మంచు మోహన్ బాబు గారు, పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్. అండ్ వీ హ్యావ్ తోట ప్రసాద్ గారిని వేదిక రాసిందిగా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. నాగేశ్వర రెడ్డి గారిని ఐ రిక్వెస్ట్ అంటూ నాగేశ్వర రెడ్డి గారిని ఒక నిమిషం సార్, ఒక నిమిషం. ఛానల్స్ యా, కన్నప్ప కామిక్ 1 ఆల్రెడీ లాంచ్ అయింది, వాల్యూమ్ 1. సెకండ్ వాల్యూమ్ కూడా కన్నప్ప కామిక్ 2 అంటే వాల్యూమ్ 2 కూడా ఇవాళ నుంచి మనందరికీ అందుబాటులో ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వేదిక మీద ఉన్న వారందరికీ. ఆ బుక్స్ మళ్ళీ మీ కార్లలో పెట్టించడం జరుగుతుంది. సో మరి ఇప్పుడు ఆలస్యం చెయ్యకుండా నేను ఐ రిక్వెస్ట్ ఆయన అద్భుతమైన నటుడు, అద్భుతమైన హీరో అండ్ కన్నప్ప లాంటి బిగ్గెస్ట్ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబు గారిని ముందుగా మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. విత్ ఆల్ రెస్పెక్ట్ అండ్ లవ్. సినిమాల గురించి ఏం చెప్పాలి? విష్ణు చెప్పినట్టు చాలా చెప్పాలి. ఇది ప్రజల సినిమా, మీ సినిమా. ఈ తరానికి ఏ తరానికి
ఈ సినిమా ఇప్పుడు కొత్తదే. భక్తిభావం, ఆ భక్తి ఎలా వచ్చింది, ఆ దూర్చటి మహాకవి ఎలా రాశారు, శ్రీ కాళహస్తీశ్వర మహత్యం అంటే ఏమిటి, దాన్ని ఇంతకుముందు ఎవరు తీశారు, మళ్ళీ ఏమిటి కొత్తగా చూపించుతున్నారు వీళ్ళు అనేది ఈ సినిమాలో ఎంతో వ్యయ ప్రయాసలకు కష్టం. అంటే ఎంతైనా ఏదైనా ఏ సినిమా అయినా ఒకటి కష్టం. ఈ సినిమాలో అతిరథ మహారథులు పేరు పేరున కేరళ నుంచి, ఆంధ్ర నుంచి, మద్రాసు నుంచి, నార్త్ ఇండియా నుంచి, మన భారతదేశంలో 4 మూలలా ఉన్నటువంటి మహానటులందరినీ తీసుకువచ్చి ఈ సినిమాలో నటింపజేశాము. వాళ్ళు ఏం చేశారు, ఎలా చేశారు అని చెబితే ఏదో డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది. ఎన్ని రోజులు ఇక్కడే ఉన్నాడు శరత్. అతని గురించి అతనిదే నాటామని. నేను పెదరాయుడు యాక్ట్ చేసిన సినిమా అయిందే. ఆయన ఒక రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు. ఆయనకు ఒక పార్టీ అధినేతగా ఉన్నారు. ఈరోజుకి ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలిగినటువంటి మంచి నటుడు నాకు సోదరుడు. అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరూ అత్యద్భుతంగా ఉన్నట్టుగా ఒక చరిత్ర, భగవంతుడు, పరమేశ్వరుడు. ఒక పద్యం ఉంది, ఎవ్వరి చేజనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు, అట్టి వారిని ఈశ్వరుని శరణము వీడదన్. అంటే అక్షరం ఎక్కడైనా అక్షర దోషాలు ఉండొచ్చేమో, ఎప్పుడు పెద్దవాళ్ళ శిక్షలో చదువుకున్నాం. మనందరికీ పరమేశ్వరుడే, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎలాగో పరమేశ్వరుడే అంతా. ఆయన ఆజ్ఞ ప్రకారమే మనం అంటుంటాం ఇళ్లలో, శివుడి ఆజ్ఞ లేనిది ఏమైనా పుట్టదని సామెతలు మనం అంటుంటాం. మన అమ్మా నాన్న చెప్పారు అంతే. ఆయన పర్మిషన్ లేనిది ఈ సినిమా తీసుంటాం. ఆ భగవంతుని ఆశీస్సులతో సినిమా తీశాం. మీరు ఇంకా ఎన్నో ఫంక్షన్స్ చూడాల్సి వస్తుంది కన్నప్ప ద్వారా. ఎంతకంటే ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు. మీ అందరి ఆశీస్సులు నిర్మాతగా నాకనే కాకుండా ముఖ్యంగా నా బిడ్డకు విష్ణుకి, విష్ణు టీంకి మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మోహన్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆలస్యం చేయకుండా మనం మరొక లెజెండరీ యాక్టర్ ఇక్కడ ఉన్నారు, శరత్ కుమార్ గారు. సో వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. విష్ణు చెప్పినట్టు, అన్నయ్య చెప్పినట్టు ఇది సినిమా కాదు, చరిత్ర. అండ్ ఐ డోంట్ థింక్ ఎనీబడి ఈజ్ యాక్టెడ్ ఇన్ దిస్ మూవీ, దే హావ్ లివ్డ్ ఇన్ దిస్ మూవీ అని చెప్పాను. ఆ క్యారెక్టర్స్లో అందరూ దే ఫెల్ట్ ద క్యారెక్టర్ అండ్ దే బికేమ్ ద క్యారెక్టర్. ఈవెన్ నౌ వీ స్టిల్ ఫీల్ ద క్యారెక్టర్ విత్ us. దిస్ has become a very big family చెప్పారు విష్ణు గారు. ఈ ఫ్యామిలీ పెరిగిపోయింది, ఇంకా పెరుగుతుంది. ఈ పిక్చర్ తర్వాత మీరు అందరూ దూరంగా ఉన్న వాళ్ళు కూడా దగ్గరగా వచ్చేస్తారు. అట్లా దిస్ ఇస్ సంథింగ్ విచ్ వీ షుడ్ నో, వీ షుడ్ సెలబ్రేట్ అవర్ కల్చర్, అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ వాట్ విష్ణు వాస్ టెల్లింగ్. ఇట్ ఇస్ నాట్ సింప్లీ ఎ స్టోరీ. కన్నప్ప ఇస్ నాట్ అ స్టోరీ, ఇది చరిత్ర అని చెప్పారు. మన అందరూ మర్చిపోతున్నాం, మన చరిత్ర ఏంటి అని మర్చిపోతున్నాం. దిస్ 20th century వీ షుడ్ రిమెంబర్ ఆల్ ద హిస్టరీ. చెప్పారు విష్ణు గారు, ఎప్పుడు రిలీజ్ అయిపోతుందని చెప్తారు. రిలీజ్ డేట్ అన్ని ఆ రోజు సముద్రంలాగా వచ్చారు. అవుట్ సైడ్ షుడ్ బి ఫిల్డ్ విత్ పీపుల్. టోటల్ ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా రిలీజ్ అయినా కూడా అంత జనం రావాలి. అలాగా హౌస్ఫుల్ 100 days హౌస్ఫుల్, 365 హౌస్ఫుల్ అవ్వాలి కోరుకుని. బికాస్ ద మెయిన్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఇస్ అవర్ డైరెక్టర్ గారు, అండ్ ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్. నవ్వుతూనే సీరియస్గా చెప్తారు, నవ్వుతూనే చెప్తారు, చెప్పినది చెయ్యండి చెప్తారు.
అన్ని చేసి మన అందరినీ యాక్ట్ చేయడానికి ఈ పిక్చర్లో కొత్తగా ఏమో ఏబిసిడి లాగా ఈ సీన్ ఇలాగా చెయ్యండి అని చెప్పి has taken lot of effort to tell us how to do this character, and hats off to them. Fortunate to part of this film Kannappa, seriously, and thank you so much Mohan Babu sir and Vishnu sir, Mukesh ji कि मुझे इतना बड़ा चांस देने के लिए साउथ सिनेमा में, और मैं इस फिल्म में ये बोल सकता हूँ कि ये फिल्म वन ऑफ द बिगेस्ट ब्लॉकबस्टर होगी जो हम लोगों ने मेहनत की है. तो थैंक यू सो मच गाइस. చెప్పను కూడా దానికి ఇట్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. మేము ఎవ్రీ అదర్ మండే ఈ నెల అయిన తర్వాత వచ్చే నెల నుంచి వి విల్ అనౌన్స్ ఎవ్రీ అదర్ మండే కన్నప్ప మండేగా మేము భావిస్తున్నాం. ఎవ్రీ యాసెట్ మూవీలో మేము లాంచ్ చేస్తున్నాం. ఈ కన్నప్పలో 5 గూడాలు ఉన్నాయి. ఈ కామిక్ బుక్ లో మీకు ఇప్పుడు లాంచ్ చేసిన వాల్యూమ్ 2లో మీకు కథంతా ఉంటుంది. ఈ 5 గూడాలు ఎవరు, వాళ్ళ నాయకులు ఎవరు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, దీని చరిత్ర ఏంటి మొత్తం ఉంది ఈ బుక్ లో. సో ఇవన్నీ వన్ బై వన్ అందరు క్యారెక్టర్స్, మోహన్ లాల్ గారిదేను, అక్షయ్ కుమార్ గారిదేను. నేను శరత్ కుమార్ గారికి చెప్పాను ఒక మాట. ఆయనతో నేను చిన్నప్పుడు నాకు మ్యాచో స్టార్స్ మనందరం పెరిగేటప్పుడు బాడీలు వేసుకొని మ్యాచో స్టార్స్ ఉండేటప్పుడు మనందరం చిన్నప్పుడు వి గెట్ ఫ్యాసినేటెడ్. నాకు అలాగే ఈ సినిమాలో నేను ఇద్దరికి ఫైట్ చేయించే ఆపర్చునిటీ నాకు వచ్చింది. ఒకటి శరత్ కుమార్ గారు, నేను చెప్పాను మీ ఫైట్ నాకు ఒక ఫైట్ చేసే ఛాన్స్ వచ్చింది, ఇది ఎడిట్ చేసి మీకు చూపిస్తాను అని. ఇట్స్ ఓన్లీ వన్ సింపుల్ షాట్ నేను చూపించింది శరత్ గారిది, బట్ యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ డన్. అండ్ దెన్ మిస్టర్ ముఖేష్ రోషి అండ్ ఆయనది ఎలా ఆయనతో ఏం చేయించాం అనేది మీరు సినిమాలో చూడాలి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్ డూయింగ్ ఆల్ ద ట్రైబ్స్. అండ్ ప్రభాస్ సారు అండ్ మోహన్ బాబు గారితో బుజ్జిగడ చేశారు, అండ్ ఇప్పుడు మీతో. సో ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్, సో ఆయన గురించి వన్ వర్డ్ చెప్పమంటే ఏం చెప్తారు? We are not related by blood, but we are brothers. విష్ణు గారు హాయ్ అండి. టీజర్ చాలా బాగుంది. Thank you. ఇంతమంది స్టార్స్ ఉన్నారు కదా ఇందులో, అంటే సినిమాకి వెయిటేజ్ కోసం ఇంతమంది స్టార్స్ ని తీసుకోవాల్సి వచ్చిందా, లేక పర్టికులర్ గా ఆ క్యారెక్టర్ వాళ్ళే న్యాయం చేస్తారని ఇంతమందిని తీసుకోవాల్సి వచ్చింది? ఈ సినిమా మీరందరూ చూసిన తర్వాత త్వరలో చూస్తారు. యాక్చువల్ గా కన్నప్ప అనగానే డివోటీ, అల్టిమేట్ డివోటీ, దేవుడికి కన్నుని సమర్పించినటువంటి, శివుడికి కన్నును సమర్పించినటువంటి ఒక గ్రేట్ డివోటీగా మనకు తెలుసు. బట్ ఇక్కడ మీరు ఇచ్చినటువంటి క్యాప్టెన్ ద బ్రేవెస్ట్ వారియర్ అన్నారు. ఆ వార్ ఆస్పెక్ట్ అనేటువంటిది చాలా మందికి తెలియదు. ఈ సినిమాని ఎంత హై బడ్జెట్ లో తీస్తున్నారో ఆ వార్ ఆస్పెక్ట్ ఏంటి, రియల్లీ ఈజ్ చరిత్ర. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, అయితే మనం స్పీచెస్ వినేసాము, కాకపోతే ఇప్పుడు Q&A సెషన్ అనమాట. ఫర్ Q&A సెషన్ ఐ రిక్వెస్ట్ వేదిక మీద మంచి విష్ణు గారిని, మోహన్ బాబు గారిని, శరత్ కుమార్ గారిని. అంతే కథ. దానికి ముందు వీడు నాస్తికుడుగా ఎందుకు మారాడు, ఏంటి వీడి కథ, వీడేంటి, ఇది కొంతే తెలుసు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే కన్నప్ప నా వర్షన్లో తిన్నడు అన్నవాడు వీడు అన్న భావంతో నేను రాసుకున్నాను. దిస్ ఇస్ మై వరల్డ్, కన్నప్పాస్ వరల్డ్. అందుకే మీ అందరిని ఈరోజు ఆహ్వానించినప్పుడు కూడా కన్నప్ప ప్రపంచానికి సుస్వాగతం అని ఆహ్వానిస్తున్నాం మీ అందరినీ. సో దిస్ ఇస్ ద వరల్డ్ ఆఫ్ కన్నప్ప. అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి వార్ సీక్వెన్స్ ఇదంతా ఎందుకు జరుగుండకూడదు? మన చరిత్ర చాలా వరకు తిరగరాశారు. అది ఇప్పుడు దాన్ని వివరంగా చెప్తే అది కాంట్రవర్షియల్ అవుతుంది. మన గత చరిత్ర అంతా తిరగరాశారు, మనకి చెప్పలేదు. మనం ఇప్పుడు కన్నప్ప మన చరిత్ర ఇది అని చెప్పే ప్రయత్నంలో నా ఫస్ట్ స్టెప్. అండ్ బడ్జెట్ అవన్నీ ఏముంది, కథ చెప్పాల్సిన విధంలో చెప్పాం. అండ్ పరమేశ్వరుడు నడిపించాడు. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. ద సేమ్ టైం ద నేటివిటీ ఆఫ్ ద కంటెంట్ చూసుకున్నట్లయితే మీరు షూట్ చేసినటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడాను అబ్రాడ్ లో షూట్ చేశారు. మనం నేలని కరెక్ట్ గా చేయలేదు, చెట్లను సరిగా చూసుకోలేదు. 2వ శతాబ్దంలో భూప్రపంచం ఎలా ఉండేది, భారతదేశం ఎలా ఉండేది, పొల్యూషన్ లేని స్కైస్, బ్యూటిఫుల్ వాటర్, అవన్నీ ఉండేవి.
సో నేను 2వ శతాబ్దంలో సినిమా తీస్తున్నాను కాబట్టి 2వ శతాబ్దానికి మీ అందరినీ తీసుకెళ్ళాలి. సో ప్రపంచంలో నేను నమ్మేది దేవుడు వేసిన లాస్ట్ పెయింటింగ్ అలాగే ఉందంటే న్యూజిలాండ్. దానికోసం అని నేను అక్కడికి వెళ్ళి ఆ ల్యాండ్స్కేప్ షూట్ చేశాను. ఇస్ అగేన్స్ట్ ఆల్ ద రూల్స్. దేవుడిని ఇలాగే పూజించాలి, ఇలాంటి కండిషన్ ఇది అన్న రూల్స్కి భిన్నంగా వీడు బిహేవ్ చేసినప్పటికీను దేవుడికి జింక మాంసం ఇచ్చాడు, నోటుతో నీళ్లు పోసాడు, వీడు డ్రెస్తో వీడు దేవుణ్ణి తాకి తుడిచాడు. ఇవన్నీ చేసినప్పటికీను వీడు మనసు చాలా మంచిది కాబట్టి దీంట్లో పెద్ద లెసన్ ఉంది ఈ మూవీలో. సో నాకు నాన్నగారు వీళ్ళందరూ చాలా నిష్టగా ఉన్నారు కానీ నేను తిన్నాను. సో నా శివుడితో నేను ఎలా ఉండాలో నేను మనస్ఫూర్తిగా ఉన్నాను. నేను Madhubala garu, firstly welcome back. It feels so pleasant seeing you here. Thank you. So being in such a huge project, massive project like Kannappa, what do you have to say like for all of them and especially Vishnu garu? Firstly, Andarku Namaskaram. I'm really very proud and privileged to be here on the stage. And special respects to MB sir and particularly to Vishnu garu. I'm going to call you Vishnu garu today because he always tells me don't call me that. But I've never met somebody like Vishnu who is so humble and so dedicated and so passionate. Movie making by itself is an art, and art is divine. And when you take a subject like Kannappa, which is divine, and then you have a person like Vishnu. మీరు తీశారు అంటే ఎవరైనా రైట్స్ కన్నప్ప హిస్టరీ చరిత్ర ఎవరైనా తీయచ్చు, కానీ మీరు ఆ సినిమాను నేను విష్ణుతో తీయాలనుకుంటున్నాను. మీరు పర్మిషన్ ఇస్తే, అంటే పర్మిషన్ ఏముంది, నా దగ్గర ఉన్న కంటెంట్ కూడా నీకు ఇచ్చేస్తాను కావాలంటే విష్ణు కోసం. నేను దీన్ని ప్రభాస్తో తీయాలనుకున్నాను, నా బిడ్డతో. చూడు, తన బిడ్డ ప్రభాస్తో తీయాలనుకున్నటువంటి కృష్ణ పెంచుకుంటూ వెళ్ళాం. కానీ దీనికి ముందు చరిత్రలో ఉండేటట్టు మేము ఒక సినిమా తీస్తున్నాం, లేకపోతే మేము ఒక భారీ సినిమా తీస్తున్నాం. ఇది బడ్జెట్ కన్నా నేను ఇది ఒక భారీ సినిమాగానే తీస్తున్నాం అని భావిస్తూ ముందుకెళ్తున్నాం. అండ్ ఇట్ ఈస్ ఆల్, మళ్ళా చెప్తున్నా, ఇది కేవలం శివుడు బ్లెస్సింగ్స్తోనే ఈ సినిమా చేయగలుగుతున్నాం. ఇట్స్ ఇంపాసిబుల్. ప్రభాస్ క్యారెక్టర్ ఏంటనే దాని మీద చాలా డౌట్స్ ఉన్నాయి. ఆయన నందీశ్వరుడిగా కనిపిస్తారా, అవధూతగా కనిపిస్తారా? అది వెయిట్ చేయండి, మీకు కరెక్ట్గా ఇంకొక 2-3 monthsలో నేను ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేస్తాను. అంటే డ్యూరేషన్ ఎంత ఉండొచ్చు అండి ప్రభాస్ గారిది? Just wait for the movie, you know. It's quite a long role. It's quite a long role. You will like it. సార్, విష్ణు గారు టీజర్ లాస్ట్లో కన్నప్పకి కట్టప్ప వెన్నుపోటు పొడిచినట్టు పొడుస్తున్నారు. అంటే మేము మళ్ళీ దీన్ని కన్నప్ప 2 కూడా చూడొచ్చు. నమస్కారం, హలో, అంతే అంతే అన్నారు తను. నేను మాట్లాడకూడదు అనుకున్నాను, మాట్లాడేటట్టు చేస్తున్నాను మీదనే దృష్టి. ఓకే, ఇప్పుడు అందరికీ నమస్కారం. I want to express my gratitude to Mohan Babu sir. I say much, but the film has a lot of heart, and I really hope you all love it. Okay, we all are grateful. Oh, thank you so much. Yeah, thank you. Actually, the man who sorry. Hello Vishnu garu, I am Babita. Sir, actually teaser చాలా బాగుంది. అయితే నేను ముఖేష్ గారిని చూస్ చేసుకోవడానికి జస్ట్ బికాస్, ఎందుకంటే మీరు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి దిస్ ఇస్ యువర్ బేబీ అని చెప్పారు అండ్ యువర్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఇట్లాంటి ప్రాజెక్ట్ ని ముఖేష్ గారికి ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏమంటారు? అంటే ఈజ్ ఆల్రెడీ డేటెడ్ సిరీస్ లైక్ ఒక 180 నుంచి 85 ఎపిసోడ్స్ చేశారు, అది కూడా హిస్టారిక్ గానే చేశారు. Working with Sharath uncle, working with Mohanlal garu, working with father, working with Mr. Akshay Kumar, they're all great actors. So that was my feeling. I wanted to tell about Mr. Mohanlal. So yes.